గురువులకు సేవ చేసిన శిష్యుల గురించి మనం విన్నాం. కానీ శిష్యులకు సేవ చేసిన విశిష్ట గురువు శ్రీరమణులు. తెల్లవారుజామున 2 గంటలకే వారు వంటింట్లోకి వెళ్ళి కూరలను తరిగేవారు, పచ్చళ్ళను రుబ్బేవారు. ఒకసారి మహర్షి చేతుల మీద బొబ్బలు వచ్చాయి. విశ్వనాథస్వామి అనే భక్తుడు వంట పని తాను చూస్తానన్నాడు. కానీ ఆ పుళ్ళను పట్టించుకోనవసరం లేదంటూ రమణులు ఎంతో కష్టమైన పనులు చేసేవారు. ఆ భక్తుడు దీనిని సహించలేక ఒకనాడు మహర్షి కంటే ముందే లేచి వంటింట్లోని పనిని ఏ చప్పుడు కాకుండా చేసేశాడు. తీరా మహర్షి వంటింట్లోకి వెళ్ళేటప్పటికి పని అంతా పూర్తయిపోయింది. ఏం జరిగిందని రమణులు వాకబు చేయగా విశ్వనాథస్వామి పనినంతా చేసేశారని తెలిసింది. వారేమీ మాట్లాడలేదు. విశ్వనాథస్వామి ఎదురుపడ్డప్పుడు అట్లా ఎందుకు చేశావని ప్రశ్నించారు. చేతిపై బొబ్బలు ఉన్న పచ్చళ్ళు రుబ్బటం చూసి సహించలేకపోయానని విశ్వనాథస్వామి చెప్పారు. అప్పుడు రమణులు, మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు నేను తిండికై బిచ్చమెత్తుకున్నాను. కానీ ఇప్పుడు నేనేమీ ఇవ్వకుండానే భోజనం పెడుతున్నారు. దీనికి అర్హత గడించుకోవడానికి ప్రతిగా నేను కొంతైనా సేవ చేయవద్దా? నేనివాళ ఏ సేవనీ చేయలేదు. సరే, మీ ధోవతినివ్వండి, ఉతికి పెడతాను అన్నారు. విశ్వనాథస్వామికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. అప్పటి నుండి మహర్షి పనులలో జోక్యం చేసుకోలేదాయన. అలాంటి నిరాడంబర జీవికి, జీవన్ముక్తునికి అశ్రునయనాలతో అరుణాచల శివ.